ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఈ నిజం ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం పదే పదే భారత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తోంది. అంతెందుకు, లోక్సభ ఎన్నికల విషయంలోనూ పలు సందర్భాల్లో మన దేశంలో మత స్వేచ్ఛను ప్రశ్నిస్తూ రెచ్చిపోయింది. సిఏఏ, ఢిల్లీ సీఎం అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్, ఇలా ఒక్కటేంటి, భారత ప్రతి రాజకీయ వివాదంలోనూ తలదూర్చే ప్రయత్నం చేసింది. అమెరికా ఈ యాక్షన్కు కారణం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతుందన్న అనుమానాలే. కానీ ఫలితాలు మాత్రం భారత్లో ఎన్నికలు ఎంత హోరాహోరీగా సాగాయో తేల్చేశాయి. దీంతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ భేష్ అంటూ ప్రశంసలు షురూ చేసింది అమెరికా. అంతేకాదు, భారత ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేదని వివరణిచ్చింది. ఇందుకు ఎన్నికల్లో జోక్యం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం అమెరికాకి ఎందుకు వచ్చింది? పార్లమెంటు ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు. ఎన్నికల జోక్యంపైన వివరణ ఇచ్చిన బైడెన్ ప్రభుత్వం. is the largest exercise of democracy in history. ఇండియా విషయంలో అగ్రరాజ్యానికి క్లారిటీ వచ్చిందా? దేశంలో అతి పెద్ద ఓట్ల పండుగ ముగిసింది. తమకు ఎదురే లేదని ఒంటరిగానే 370 సీట్లు దక్కించుకుంటామన్న బీజేపీని మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లకు 32 సీట్ల దూరంలో ఓటర్లు నిలబెట్టేశారు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని 293 సీట్ల దగ్గరే ఆపేశారు. ఎన్డీఏకు తిరిగి అధికారం అప్పగిస్తూనే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి గౌరవప్రదమైన సీట్లను ఓటర్లు అందజేశారు. మొత్తానికి బీజేపీకి గెలిచినా ఓడినంత పనైంది. కాంగ్రెస్ కు మాత్రం ఓడినా గెలిచినంత సంబరం దక్కింది. సింపుల్ గా చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి నుంచి హమ్మయ్య బచ్చిగాయ అనే పరిస్థితి బీజేపీకి ఎదురైంది. ఆ పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 293 సీట్లు మాత్రమే దక్కాయి. 2019లో 352 స్థానాల కంటే ఈసారి 59 సీట్లు తక్కువ వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు 240కే పరిమితమైంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష కూటమి గట్టి పోటీనిచ్చింది. వాస్తవానికి ఫలితాలు ఈ స్థాయిలో వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కమల వికాసానికి తిరిగేలేదని, సింగిల్ గానే సర్కారు ఏర్పాటు ఖాయమని తేల్చేశాయి. ఏదైతేనేం కమలం పార్టీకి ఇదో ఊహించని షాక్ గానే చూడాలి. ఇక ఈ ఫలితాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ఆసక్తికర పోస్ట్ చేశారు. అదేంటి, భారత ప్రజాస్వామ్యంపై అమెరికా కామెంట్లకు హర్ష గోయంకా పోస్టుకు లింక్ ఏంటి అనుకుంటున్నారా? అసలు స్టోరీ అంతా ఇక్కడే ఉంది. ఎన్నికల ఫలితాలపై హర్ష గోయంకా పోస్టులో ఏముందంటే, ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ సంతోషంగా ఉంది. దాదాపుగా 100 సీట్లతో కాంగ్రెస్ కూడా హ్యాపీనే. ఇక యూపీలో ప్రదర్శనపై సమాజ్వాదీ, మహారాష్ట్రలో గెలుపొందిన సీట్ల పట్ల ఎన్సీపీ, ఎస్పీ, ఎస్ఎస్సీ, యూటీపీ, బెంగాల్లో ప్రభంజనం సృష్టించడంపై టీఎంసీ సంతోషంగా ఉన్నాయి. ఈ ఫలితాలతో ఎలక్షన్ కమిషన్ ఊపిరి కూడా పీల్చుకుంది. ఈవీఎంలపై నిందలు లేవు. ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇది ఎన్నికల ఫలితాలపై హర్ష గోయంకా పోస్టు సారాంశం. హర్ష గోయంకా చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఎన్నికల ఫలితాలు వారు వన్ సైడ్ అన్నట్టుగా వచ్చుంటే ఈవీఎంల పైన, భారత్లో ప్రజాస్వామ్యం పైన లేనిపోని రాద్ధాంతం జరిగి ఉండేదని చెప్పడమే. నిజమే, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు రిజల్ట్స్ వచ్చి ఉంటే మొదట రియాక్ట్ అయ్యేది ప్రతిపక్ష పార్టీలో కాదో తెలీదు, కానీ అమెరికా మాత్రం ఖచ్చితంగా స్పందించి ఉండేది. అందుకు ఇటీవల జరిగిన పరిణామాలే ఉదాహరణ. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మోడీ సర్కార్ సీఏఏను నోటిఫై చేయడం దేశ రాజకీయంలో పెద్ద దుమారానికి దారితీసింది. ఈ విషయంలోనే అమెరికా తలదూర్చే ప్రయత్నం చేసింది. మార్చి చివర్లో సీఏఏ అమలును నిశ్చితంగా పరిశీలిస్తున్నామని ప్రకటించి మన అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేసింది. సీఏఏ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్ని వర్గాల వారిని సమానంగా చూడటం ప్రజాస్వామ్య మూల సూత్రం అంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి లెక్చర్లిచ్చే ప్రయత్నం చేసింది. దానికి భారత్ కూడా అంతే ధీటుగా రియాక్ట్ అయింది. సీఏఏ అమలు భారత అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. సీఏఏ భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు సంబంధించిన విషయమని, ఇందులో తలదూర్చాల్సిన అవసరం అమెరికాకు లేదని తేల్చి చెప్పింది. అయినా బైడెన్ సర్కార్లో మార్పు రాలేదు. ఈసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్టుపై నోరు పారేసుకుంది. భారత్లోని విపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా ప్రకటించింది. దీనిపై సీరియస్ అయిన భారత్ ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఇక్కడితోనూ అమెరికా ఆగలేదు.
ఈసారి లోక్సభ ఎన్నికల పోలింగ్ పీక్స్ లో ఉన్న సమయంలో యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వార్షిక నివేదిక విడుదలైంది. ఆ నివేదికలో భారత్లోని మత స్వేచ్ఛకు భంగం కలిగిందంటూ మరో దుస్సాహసానికి పూనుకుంది అగ్రరాజ్యం. అంతేకాదు ప్రత్యేక ఆందోళనకర దేశంగా భారత్ను ప్రకటించాలని కూడా సిఫారసు చేసింది. అధికార బీజేపీ మత వివక్ష, జాతీయ విధానాలను బలపరుస్తోందని నివేదికలో ఆరోపించింది. ఉపా చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, మత మార్పిడి నిరోధక, గోహత్య చట్టాలను ప్రస్తావించింది. ఈ చట్టాలను అమలు చేస్తూ మతపరమైన మైనారిటీలు, వారికి మద్దతుగా నిలిచే వారిపై ఏకపక్ష నిర్బంధం, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసింది. మతపరమైన మైనారిటీల గురించి నివేదించే మీడియా, స్వచ్ఛంద సంస్థలపై ఎఫ్సీఆర్ఏ నిబంధనల ప్రకారం కఠినమైన నిఘా ఉంటోంది అని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఇది తమ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే ప్రయత్నంతో పాటు దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉందని మండిపడింది. ఆ నివేదిక పూర్తిగా రాజకీయ ఎజెండాతో నిండిపోయిందని గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం, భిన్నత్వాన్ని ఇంతకంటే గొప్పగా యుఎస్సిఐఆర్ఎఫ్ అవగాహన చేసుకుంటుందని తామెప్పుడు ఊహించలేదని కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికా ఏమందో తెలుసా? Not going to comment on winners and losers in election is our case around the world. What is important for us and what we have seen over the past 6 weeks is the largest exercise of democracy in history as the Indian people came to the polls. And on behalf of the United States, we want to commend the government of India and voters there for successfully completing and participating in such a massive electoral undertaking, and we look forward to seeing the final results. ఎన్నికల ఫలితాలపై అమెరికా రియాక్షన్ ఇదే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల నిర్వహణ భేష్ అంటూ ప్రశంసలు కురిపించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వానికి దేశ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్న దానిపై తాము వ్యాఖ్యలు చేయబోమని, ఎవరు గెలిచినా భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. భారీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని, అందులో పాల్గొన్న భారత ఓటర్లను అభినందిస్తున్నాం. గెలుపోటములపై మేం స్పందించబోం. అది మా విదేశాంగ విధానం. ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. ఇదే సమయంలో భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామని తెలిపారు. అంతమాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని మిల్లర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఫలితాలు వన్ సైడెడ్ గా వచ్చి ఉంటే మొదట రియాక్ట్ అయ్యేది అమెరికానే అని అందరికీ తెలుసు. ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేదని మాథ్యూ మిల్లర్ ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికలో భారత్ను టార్గెట్ చేయడంపై అప్పుడే సీన్లోకి రష్యా ఎంటర్ అయింది. అమెరికా వైఖరి అంతే, ఆ దేశ తీరు అంతే అంటూ అదే అమెరికా మీడియా అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా. భారతీయుల మనస్తత్వం, చరిత్రపై ఏమాత్రం అవగాహన లేని అమెరికా భారత్లో మత స్వేచ్ఛ గురించి నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉందని దుయ్యబట్టారు. ఇది ఒక దేశంగా భారత్ను అగౌరవించడమే అని ఆమె వ్యాఖ్యానించారు. భారత అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపరిచి సాధారణ ఎన్నికలను సంక్లిష్టం చేయడమే అమెరికా లక్ష్యమని ఆమె మండిపడ్డారు. అమెరికా చర్యలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంగా స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. దీంతో భారత ఎన్నికల్లో విదేశీ జోక్యం లేదని, ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తాం తప్పితే అది ఎంతమాత్రం జోక్యం చేసుకోవడం కాదని మిల్లర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఏది ఏమైనా తాజా ఫలితాలతో భారత్లో ప్రజాస్వామ్యం గురించి అమెరికాకు ఓ క్లారిటీ అయితే వచ్చినట్టు కనిపిస్తోంది.